In the last session we discussed about what is a class, what are the members of a class, how to create a class, and how to create a method. Okay, so to the extension of it, let's discuss few more things. Okay, okay. So now, how to make a method as a reusable method. How to make a method as a reusable method. So in the last session we have seen how to create a మెథడ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆ మెథడ్ని రీయూజబుల్ మెథడ్ కింద ఎలా కన్వర్ట్ చేయగలుగుతాం. సో స్టిల్ లాస్ట్ టైం వాట్ ఎవర్ ద మెథడ్ దట్ వాట్ వీ క్రియేటెడ్, మనం ఏమైతే క్రియేట్ చేసామో అది రీయూజబుల్ మెథడే, ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే, బట్ దాని లోపల లాజిక్ని రీయూజబుల్ మెథడ్ లాజిక్ కింద ఎలా చేయగలుగుతాం చూద్దాం. ఓకే, సో we already have some logic defined in the method. ఏదో ఒక లాజిక్ రాసాం మనం. ఓకే, ఇట్ వాస్ వర్కింగ్ ఫైన్ వితౌట్ ఎనీ ఇష్యూస్, ఎటువంటి ఇష్యూస్ లేవు మనకి. ఓకే, నౌ వితౌట్ ఎనీ ఇష్యూస్. ఓకే, with some set of data. ఓకే, సో మనకి ఎటువంటి ఇష్యూ లేదు, దాని లోపల మనం ఏం చేసాము, సెట్ ఆఫ్ డేటాని ఇనిషియలైజ్ చేసి పెట్టాము. ఆ డేటాతో ఆ రాసిన లాజిక్ వర్క్ అవుతూనే ఉంది. సో నీకు ఎక్కడ అవసరమైతే అక్కడ నువ్వు ఆ మెథడ్ కాల్ చేస్తున్నావు, యూటిలైజ్ చేసుకుంటున్నావు. ఓకే, నౌ we got a change or a problem. We got a change or a problem to make the logic to get execute with different input data. సో ఇక్కడ ఏం జరిగింది, ఆల్రెడీ ఒక మెథడ్ రాసేసాను నేను. ఆ మెథడ్ రాసినప్పుడు కొంచెం సెట్ ఆఫ్ డేటాని ఆల్రెడీ హార్డ్ కోడ్ చేసి పెట్టాను. ఓకే, సే సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి లాగిన్ హియర్ ఐఎమ్ యూజింగ్ మై ఓన్ క్రెడిట్స్. వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, నా ఓన్ క్రెడెన్షియల్స్ని వాడుతున్నాను ఇక్కడ. whenever I use this method login will use my own credentials. నా ఓన్ క్రెడెన్షియల్స్ని యూటిలైజ్ చేసుకుంటుంది అది. it will use my own credentials. There is no change in that. It will use my own credentials. Now we got a change or a problem to make the logic to get executes with different inputs. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ లాగిన్ అనే మెథడ్ని ఐ వాంట్ టు మేక్ టు ఎగ్జిక్యూట్ విత్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ యూజర్స్. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ 01తో ఎగ్జిక్యూట్ అవ్వాలి, యూజర్ 02తో ఎగ్జిక్యూట్ అవ్వాలి, యూజర్ 03తో ఎగ్జిక్యూట్ అవ్వాలి, యూజర్ 04తో ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ ఏమైంది, నాకు ఓన్లీ వీరా అనే యూజర్ నేమ్తో మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ లాగిన్ అనే మెథడ్ని నేను ఏ యూజర్ అయితే చెప్తానో ఆ యూజర్ కానీ ఎగ్జిస్ట్ అయితే ఆ యూజర్ నేమ్తో లాగిన్ అవ్వాలి. సో దాన్ని ఏం చేస్తాం మనం ఇప్పుడు, మేకింగ్ మెథడ్ యాజ్ ఎ రీయూజబుల్ మెథడ్ విత్ డిఫరెంట్ ఇన్పుట్స్. బిహేవియర్ అంతా ఒకటే అమ్మ, నువ్వు ఇచ్చే ఇన్పుట్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో నౌ మై క్వశ్చన్ ఈజ్ హౌ టు పాస్ డిఫరెంట్ ఇన్పుట్స్ to a method.
Okay, so we can pass any number of inputs to a method using parameters. What is that? Using parameters. Okay, parameters are the one which is accepted by a method. సో ఏమైతే ఇన్పుట్స్ మెథడ్ యాక్సెప్ట్ చేస్తుందో వాటిని ఏమంటాం మనం? పారామీటర్స్ అంటాం. ఓకే, సెండింగ్ ఇన్పుట్స్ టు ఏ మెథడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, notice number of parameters should be always equal to number of arguments. Example is, if a method is accepting two inputs, we need to send two inputs only. Okay, if the method parameters are defined with a type, okay, we need to send same type of data only. Okay, so now let's see how to make a method to be get parameters. So any questions before I move on? Good, super. Harita, Manasa? No questions. Vaishnavi, Good, sir. లేసావా? No? No questions, Vero. Right now, good అండి. I can sense your sound. Don't sound. వైష్ణవి లేసా నేను 5 నుంచి ఫోన్ చేసి సునీల్ ఇప్పుడు నిద్రలేసాడు. సో అట్లా నువ్వు అనుకున్నా. ఒక్క మిస్టర్ కాల్ లేదన్నా ఇది. Small correction, guys. ఓకే, సో లెట్స్ సీ ఆ మెథడ్ని క్రియేట్ చేసి ఆ మెథడ్కి ఇన్పుట్స్ ఎలా పంపించి చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ క్రాక్ వన్ బై వన్. ఫస్ట్ వన్, సో లెట్స్ టేక్ దిస్ వన్ ఎగ్జాంపుల్, రైట్? సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, లాగిన్ టు అప్లికేషన్ అని చెప్పించాం. లాగిన్ టు అప్లికేషన్ ఇచ్చాం. ఓకే, సో ఈ లాగిన్ టు అప్లికేషన్కి సో నేనేం చేశాను, ఇక్కడ వేరే క్లాస్లో మెథడ్ రాశాను. ఇది గుర్తుంది కదా, క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాం, మెథడ్స్ ఎలా క్రియేట్ చేస్తాం ఆల్రెడీ చెప్పాను నేను మీకు. నేను ఇక్కడి నుంచి నా స్పెక్ ఫైల్లో నుంచి ఆ మెథడ్కి ఎలా నావిగేట్ అవ్వగలుగుతాను. స్పెక్ ఫైల్లో నుంచి డైరెక్ట్గా ఆ మెథడ్కి ఎలా నావిగేట్ అవుతానంటే చూడండి, విండోస్లో అయితే ప్రెస్ యువర్ కంట్రోల్ అండ్ click on it. Press your control and click on your method name. Directly it will take you to the definition. అదే మ్యాక్లో కానీ అయితే కమాండ్ పట్టుకోండి, ప్రెస్ కమాండ్ అండ్ హోవర్ ఆన్ ద మెథడ్ నేమ్ అండ్ క్లిక్ ఆన్ ఇట్. ఇట్ విల్ టేక్ యూ టు ద ఫైల్ వేర్ ఇట్ ఈస్ రిసైడింగ్. ఓకే, సో నౌ what I'm going to do here is, I just wrote a method statement called console.log. Okay, then after this console.log, I'll change this logic. Okay, so what is the best way to concatenate?
మన క్లాస్ చెప్పాను మీకు నేను కంకాటినేషన్ ఎలా చేయాలని. Using plus. Keyword backsticks. యూజింగ్ యువర్ బ్యాక్ స్టిక్స్ ఇస్ ద అప్రోప్రియేట్ వే. గుర్తుపెట్టుకోండి, అదే మన బెస్ట్ ఫ్రెండ్ మనకి. ఓకే, సో బ్యాక్ స్టిక్స్కి beside your num key 1 there is a key available. Press on that, you will get 2 back sticks. ఓకే, నౌ నేను ఏం చేశానంటే ఇక్కడ నేను ఏ యూఆర్ఎల్ ఇస్తే ఆ యూఆర్ఎల్కి అప్లికేషన్ లాంచ్ అవ్వాలి. నేను ఏ యూఆర్ఎల్ ఇస్తే ఆ యూఆర్ఎల్ అనేది లాంచ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ అనేది లాంచ్ అవ్వాలి. సో ఎలా పాస్ చేయగలుగుతాను? సో నీ పారామీటర్స్ ఏమైతే చెప్పారో నేను ఆ పారామీటర్స్ అనేవి ఎక్కడ ఉండాలి అంటే ఈ మెథడ్లో ఈ పారాంథసిస్ ఉన్నాయి కదా, పారాంథసిస్ ఆల్వేస్ మ్యాచ్ విత్ పారామీటర్స్. గుర్తుపెట్టుకోండి, పిఎన్పి దిస్ వన్. సో దిస్ ఈస్ ద ప్లేస్ హోల్డర్ వేర్ వీ వాంట్ టు డిఫైన్ యువర్ పారామీటర్స్. నీ మెథడ్కి కావాల్సిన పారామీటర్స్ అనేవి ఎక్కడ ఇవ్వాలి? దిస్ ఈస్ ద ప్లేస్ హోల్డర్. ఓకే, సో వీ హ్యావ్ టు గివ్ యువర్ పారామీటర్స్ ఫ్రమ్ హియర్, వీ హ్యావ్ టు పాస్ హియర్. ఓకే, నువ్వు ఇక్కడ ఏమైతే పారామీటర్స్ పాస్ చేస్తావో ఆ పారామీటర్స్ని మనం ఎంటైర్ మెథడ్లో ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. రిమెంబర్ దట్. నౌ లెట్స్ సీ దట్. ఓకే, నేను జస్ట్ యూఆర్ఎల్ని ఇచ్చాను. ఐఎమ్ జస్ట్ టెలింగ్ దట్ యూఆర్ఎల్. సో ఈ యూఆర్ఎల్ అనేది నంబర్ ఉంటుందా, స్ట్రింగ్ ఉంటుందా, ఏముంటుంది? వాట్ వుడ్ బి ద యూఆర్ఎల్? మీ అప్లికేషన్ యూఆర్ఎల్ నంబరా, స్ట్రింగ్? Combination. కాంబినేషన్ అంటే ఖచ్చితంగా స్ట్రింగే కదా. Yes. నంబర్స్ ప్లస్ టెక్స్ట్ అంటే స్ట్రింగే కదా. సో అందుకోసం ఏం చేస్తానంటే సి హియర్ ఐ విల్ డిఫైన్ ఇట్ యాజ్ ఏ స్ట్రింగ్. అంటే నేను యూఆర్ఎల్ పంపిస్తున్నాను, ఆ యూఆర్ఎల్ అనేది టైప్ వచ్చేసింది స్ట్రింగ్. ఓకే, లాంచింగ్ అప్లికేషన్ యూజింగ్ ద యూఆర్ఎల్ ఆఫ్ దిస్ వన్. ఓకే, నేను బ్యాక్ స్టిక్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. మనం బ్యాక్ మెసేజ్లో ఏదైనా పారామీటర్ ఇచ్చారంటే దేంతో యూజ్ చేస్తాం? రిప్రజెంటింగ్ యువర్ డాలర్. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ హియర్. అండ్ జస్ట్ పాసింగ్ మై యూఆర్ఎల్ డిఫైన్ చేశాను, ఆ యూఆర్ఎల్ ఇక్కడ పాస్ చేశాను. ఇప్పుడు ఏమవుద్ది? నువ్వు ఏమైతే యూఆర్ఎల్ ఇస్తావో ఆ యూఆర్ఎల్ కాస్త ఇక్కడికి వస్తుంది. నువ్వు ఇచ్చిన యూఆర్ఎల్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓకే, okay, so let me run this. Now see, same method with different inputs. Same method with different inputs. Got it? Clear? Everyone? Yeah. నేనేం చేస్తున్నానంటే యూఆర్ఎల్తో పాటు ఇంకో డేటా ఏదో ట్రై చేస్తాను పంపించడానికి. ఆ యూఆర్ఎల్తో పాటు ఇంకో డేటా సంథింగ్ ర్యాండమ్ డేటా పంపిస్తున్నాం. అంటే ఇప్పుడు ఏమైంది? నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. నువ్వు ఈ మెథడ్కి ఇక్కడ నుంచి ఏమైతే పంపిస్తున్నావో స్పెక్ ఫైల్ నుంచి, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. ఏవైతే ఇన్పుట్స్ యాక్సెప్ట్ చేస్తుందో దిస్ ఈజ్ కాల్డ్ యువర్ పారామీటర్స్. ఓకే, సో నువ్వు ఏమైతే ఇన్పుట్స్ పంపిస్తున్నావో దట్ ఈస్ కాల్డ్ యువర్ ఆర్గ్యుమెంట్స్. ఏమైతే ఇన్పుట్స్ యాక్సెప్ట్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పారామీటర్స్. సో ఆర్గ్యుమెంట్స్ ఆర్ సెండింగ్ ఫ్రమ్ యువర్ స్పెక్ ఫైల్స్. Clear? Everyone? Right. So now let's see about. Okay, fine. సో ఫార్ నేను మెథడ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాను, ఆ మెథడ్కి నాకు కావాల్సిన ఇన్పుట్స్ ఎలా పంపించాలో తెలుసుకున్నాను. ఓకే, ఇప్పుడు హౌ డూ ఐ నో that our user knows that a method is executed and working fine?
Okay, how do user know the method is executed and working fine? Or how do a user can get the output of a executed method logic? How do user can get the output of an executed మెథడ్ లాజిక్? సో ఇప్పుడు ఏం జరిగిందంటే మనకి ఇక్కడ మనం సర్టెన్ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేసాం. దేని లోపల ఉండే లాజిక్ని, ఈ లాగిన్ అనే మెథడ్ లోపల ఉండే లాజిక్ని ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే, సో యూజర్కి ఎలా తెలుస్తుంది? యూజర్కి ఈ లాగిన్ టు అప్లికేషన్ అనే మెథడ్ అనేది 100% ఎగ్జిక్యూట్ అయింది అని యూజర్కి ఎలా చెప్పగలుగుతాం? అది ఒకటి. ఓకే, సెకండ్ వచ్చేసి నువ్వు ఏదో లాజిక్ రాసే మెథడ్లో యూ రోట్ సమ్ లాజిక్ ఇన్సైడ్ ఇట్. ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని యొక్క అవుట్పుట్ని నేను ఇంకో చోట వాడుకోవాల్సి వచ్చింది నాకు. ఓకే, సో దీస్ ఆర్ ద టూ యూస్ కేసెస్ ఐ హ్యావ్. వన్ ఈజ్ ఒక మెథడ్ ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన అవుట్పుట్ని నేను వేరే చోట ఎక్కడ వాడుకోగలుగుతాను. రెండు, ఒక మెథడ్ సక్సెస్ఫుల్గా 100% ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది? ఓకే, సో నౌ టు ఆన్సర్ దిస్, సారీ, నో క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్స్? నో, రైట్. సో టు ఆన్సర్ దిస్, రైట్, we need to know about what? Any guess? What should we know? Anyone? Any guess? No, right? You should know about return keyword. You should know about return keyword. Return keyword is used to send the output from a method. రిటర్న్ కీవర్డ్ అనేది ఏం చేస్తాం? నీ అవుట్పుట్ని మెథడ్ నుంచి బయటికి పంపించాలి, యూజర్కి తిరిగి ఇవ్వాలి అంటే మాత్రం, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి అంటే మాత్రం ఏం వాడతాం మనం? రిటర్న్ అనే కీవర్డ్ వాడతాం. ఓకే, సో వీ నీడ్ టు యూస్ రిటర్న్ యాజ్ ఏ లాస్ట్ స్టేట్మెంట్, in the method or in a block. ఇది రేపు మాట్లాడదాం, ఈ లైన్ గురించి రేపు మాట్లాడదాం. ఇన్సైడ్ ఏ బ్లాక్ కానీ ఇన్సైడ్ ఏ మెథడ్ గురించి ఎలా వాడతాం అనేది. నా జస్ట్ ఐ విల్ షో యూ హౌ టు యూజ్ రిటర్న్. ఓకే, ఇఫ్ ద కంపైలర్ ఫైండ్స్ రిటర్న్ కీవర్డ్, కంపైలర్ రిటర్న్ కీవర్డ్ గా చూసిందంటే, ఓకే, it assumes the logic is completed here and there, okay, completed here and exit out immediately. Okay, so we should not write any logic after return keyword. You should not write any logic after any keyword. After any return keyword తర్వాత ఎటువంటి లాజిక్ కూడా మనం రాయకూడదు. ఏమవుతుంది రాస్తే? సో ఎప్పుడైతే కంపైలర్ రిటర్న్ కీవర్డ్ చదివేసిందో, రీడ్ చేస్తుందో, అదేమనుకుంటుంది? ఓకే, ఇదే నా లాస్ట్ లైన్, దీని తర్వాత ఇంక ఎటువంటి కోడ్ కూడా లేదనుకుంటుంది. సో ద స్టేట్మెంట్ దట్ వాట్ ఎవర్ యూ రైట్ ఆఫ్టర్ రిటర్న్ కీవర్డ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెడ్ కోడ్ ఆర్ అన్రీచబుల్ కోడ్. ఏమంటుందని? డెడ్ కోడ్ కానీ ఆర్ అన్రీచబుల్ కోడ్ కానీ అంటాం. కోడ్ రిటర్న్ ఆఫ్టర్ రిటర్న్ కీవర్డ్ ఈస్ కాల్డ్ యాజ్ అన్రీచబుల్ కోడ్. ఏమంటామంటే అన్రీచబుల్ కోడ్ అని అంటాం. దట్ విల్ నెవర్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో లెట్స్ సీ నౌ.
So inside this login method, I'm going to write async I have written a method called as add method. Okay, so I'm passing a as a number, b as a number, a as a number, b as a number. Okay, now what I'm going to do here is let result equal to then ఏదో something I'm going to call it as calculate I'm just writing a method called as calculate task. Add అనే బదులు నేను calculate task అని రాస్తున్నా. ఓకే, a ప్లస్ b ఎంతైతే వస్తుందో ఓకే, సో ఐఎమ్ డూయింగ్ ఇట్ యాజ్ ఐఎమ్ డూయింగ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 0.13 అంటే ఏ అనే వాల్యూ ఏదైతే వస్తుందో ఆ రెండింటిని సమ్ చేస్తున్నా. ఫస్ట్ ఏం చేస్తున్నాను, సమ్ చేస్తున్నా. సమ్ చేసి ఆ వచ్చిన వాల్యూని 0.13తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఓకే, నౌ హియర్ console.log of result. Console.log of result. Okay, now let me go here. Okay, await login util dot calculate tax. Okay, so now let me go and execute it. I got the output as 39 ఎందుకంటే 0.13తో నేను ఇప్పుడు ఈ 39ని నేను ఇంకొక చోట వాడుకోవాలి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఈ console.log అని కూడా తీసేస్తున్నాను. ఇక్కడ వచ్చిన అవుట్పుట్ 39ని నేను ఇక్కడ బయట ప్రింట్ చేయాలి, లేదా ఇంకొక చోట వాడుకోవాలి. ఐ వాంట్ యూటిలైజ్ ఇట్ సమ్వేర్ అవుట్ సైడ్. సో ఎలా యూజ్ చేసుకోగలుగుతాను, ఒక మెథడ్లో ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చిన అవుట్పుట్ని ఇంకొక చోట ఎలా వాడుకోగలుగుతాను. ఓకే, how do I use the output of a method? What is the easiest way to do that? సో ఏం చెప్పాను నేను, మీరు ఏం చేయాలని చెప్పాను, you have to use a keyword called as what? Return. సో రిటర్న్ ఏం రిటర్న్ చేయాలి, ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేయాలి. నేను దాన్ని రిటర్న్ చేయాలి. సో ఈ రిటర్న్ తర్వాత నేను ఏం రాసినా కూడా వేస్ట్ అని చెప్పాను కదా నేను. చూడండి, గ్రే అవుట్ అయిపోయింది. ఓకే, సో దిస్ నెవర్ గెట్ ఎగ్జిక్యూటెడ్. మీరు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయండి, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. See here, I'm not seeing any output. So don't write any logic after your return keyword. I'm deleting it. ఓకే, సో నా ఇప్పుడు ఏమైందంటే చూడండి, ఈ క్యాలిక్యులేట్ ట్యాక్స్ అనేది ఏదో ఒక లాజిక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఏదో ఒక అవుట్పుట్ని రిటర్న్ చేస్తుంది, ఏదో ఒక అవుట్పుట్ని యూజర్కి తిరిగి ఇస్తుంది. సో ఆ వచ్చిన వాల్యూని క్యాప్చర్ చేసుకోవాలి కదా. సో హౌ టు స్టోర్ ఏ వాల్యూ, జావా స్క్రిప్ట్లో ఒక వాల్యూ ఎలా స్టోర్ చేయగలుగుతాం, data type using your variable. ఓకే, లెట్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు అంతే కదా. సో ఇప్పుడు నాకేమవుతుంది, ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ క్యాలిక్యులేట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి దెర్ ఈజ్ ఎ లాజిక్ దట్ ఈస్ కమింగ్ అవుట్. ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఓకే, ఈ క్యాలిక్యులేట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఏమవుతుంది, విల్ గెట్ సమ్ అవుట్పుట్. ఆ అవుట్పుట్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాను, ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, క్లియర్. నౌ let's start utilizing it output. See, I got my value as 39. See, I'm getting the value as 39. సో బట్ ఇక్కడ నేను ఈ అవుట్పుట్ నంబరా లేదంటే ఈ అవుట్పుట్ అనేది నంబరా లేకపోతే ఈ అవుట్పుట్ అనేది ఇంటీజరా స్ట్రింగా లేదంటే ఈ అవుట్పుట్ అనేది ఒక ఇమేజా, ఈ అవుట్పుట్ ఒక ఫైల్ అనేది ఎక్కడ చెప్పట్లేదు నేను, మీకు గమనించినట్లయితే ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్. సో
సో ఈ అవుట్పుట్ కూడా మనం టైప్ సేఫ్టీ ఎలా ఇవ్వగలుగుతాం? హౌ డు యూ గివ్ ఏ టైప్ సేఫ్టీ ఫర్ దిస్ వన్ యాజ్ వెల్? ఓకే, సో హౌ కెన్ ఐ గివ్ ద టైప్ సేఫ్టీ ఫర్ దిస్ రిజల్ట్ యాజ్ వెల్? వెరీ సింపుల్. వాట్ యూ వాంట్ డూ హియర్ ఈస్, బిసైడ్ యువర్ మెథడ్ సిగ్నేచర్, నీ మెథడ్ నేమ్ పక్కన ఏదైతే ఉందో ఈ గ్యాప్లో జస్ట్ పుట్ ఏ కోలన్, టెల్ దట్ ప్రామిస్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ ఐ ఆల్వేస్ గోయింగ్ టు సెండ్ యూ ఏ నంబర్ బ్యాక్. నేను నీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఎప్పుడైనా సరే నేను నీకు అవుట్పుట్ అనేది నంబరే ఇస్తాను. ఈ ప్రామిస్ అనేది మళ్ళీ మాట్లాడదాం, ప్రాబబ్లీ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. ఈ అసింక్, అవైట్, ఈ ప్రామిస్, దెర్ ఆర్ త్రీ go hand in hand. We'll discuss one by one. Okay, for now just remember that I am going to promise you that I always send you a number. నేను ఎప్పుడైనా సరే నీకు నంబరే ఇస్తాను చెప్పాలి. ఓకే, సో దట్ అవుట్పుట్ విల్ ఆల్సో అలౌ యూ టు స్టోర్ నంబర్ ఓన్లీ. నేను నంబర్ కాకుండా స్ట్రింగ్ అని ఇచ్చానంటే ఇట్ త్రో మీన్ ఎర్రర్ హియర్. సి, బికాస్ ద అవుట్పుట్ ఈస్ గోయింగ్ టు సపోజ్ టు సెండ్ యూ ఓన్లీ ఏ నంబర్, నాట్ ఏ స్ట్రింగ్. Is it clear? How to send a input to a method and how to get a output from a method. Sending input to a method, getting output from a method. తను ప్రామిసింగ్ లైన్ ఇక్కడ ఈ క్లాస్ లో రాశారా? లైన్ నెంబర్ 6 లో ఇందాక అర్థం కాదు ఏంది? అది ప్రామిసింగ్ ఒకటి రాశారు కదా నెంబర్, ఇందాక ఎక్కడ రాస్తారు? అది ఇది ప్రామిస్ మెథడ్ దగ్గర రాయాలి, ఇక్కడ రాయాలి. నీ ఏదైతే మెథడ్ రాసావో ఆ మెథడ్కి నువ్వు ప్రామిస్ చేయాలి ఇక్కడ. ఎయిత్ లైన్ లోని మనం నెంబర్ రాసినా కూడా అది రాయాలి. అవును, నువ్వేం చెప్తున్నావు? ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి తిరిగి ఇచ్చే అవుట్పుట్ కూడా నెంబర్ ఏం చెప్తున్నావు నువ్వు? ఓహో, ఇది లోపల వరకే దీని స్కోప్, ఇక్కడ బయట కనిపిది ఎక్కడ కూడా ఇది. అవును. ఓకే, సో నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నా నుంచి వచ్చే మెథడ్ కూడా నా మెథడ్ నుంచి వచ్చే అవుట్పుట్ కూడా నంబరే అని చెప్తున్నావు యూజర్కి. అంటే నెంబర్ ఇచ్చినప్పుడు నెంబరే అవుట్పుట్ వస్తుంది కదా, స్పెసిఫిక్ గా చెప్పే దాంట్లో ఏం అర్థం ఉందా? ఇక్కడ నేను నాకు తెలియదు కదా, ఇక్కడ యూజర్కి ఏం తెలుస్తుంది? ఇక్కడ నేను ఇష్టం వచ్చిన టైప్ వాడుకోలేను. ఇక్కడ టైప్ సేఫ్టీ కోసం మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ విల్ బి డిక్లేరింగ్ హియర్ ఆల్సో. ఓకే ఓకే, సో ఈ లైన్ నెంబర్ 7 లో ప్రామిస్ నెంబర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ కూడా నెంబర్ ఇవ్వాలి ఎస్, వీ అవుట్పుట్. హ్యావ్ టు స్టోర్ ఇంటీరియర్ నెంబర్ ఉంది. ఓకే ఓకే నీకు ఒకవేళ తెలియదు అనుకో ఏం అవుట్పుట్ వస్తుందో, అప్పుడు ఏం చేస్తావు? జస్ట్ పుట్ ఎనీ. ఓకే ఓకే, నీకు ఖచ్చితంగా తెలిసింటే గివ్ ద యాక్చువల్ టైప్. ఇఫ్ యూ డోంట్ నో, యూజ్ యువర్ ఎనీ. ఓకే. సి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ టైప్ స్క్రిప్ట్ని ఎన్ఫోర్స్ చేసినప్పుడు అక్కడ ఏం టైప్ ఉందో తెలియనప్పుడు దే స్టార్టెడ్ యూజింగ్ ఎనీ. ఆ డేటా టైప్ ఇష్యూ వచ్చిన రాగానే టక్కని వాళ్ళు మార్చేస్తున్నారు ఎనీ కానీ. సో దెన్ వైల్ డూయింగ్ రివ్యూయింగ్ వీల్ మేకింగ్ దెమ్ టు ఎన్షూర్ దట్ దే యూజ్ ప్రాపర్ టైప్. క్లియరా? మరి అలా అన్ని చోట్ల ఎన్ని ఇవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే అది కూడా ఓకే కదా హ్యాండిల్. నంబర్గా ఉందనుకో, నంబర్ సంబంధించిన మెథడ్సే రాస్తావు. స్ట్రింగ్ అది ఉందనుకో, స్ట్రింగ్ సంబంధించిన మెథడ్సే రాస్తావు. ఎనీ అని చెప్తే అనుకో, నువ్వు మళ్ళీ ఏం చేయాలి? అది ఏం టైప్ వస్తుందో తెలియదు. అప్పుడు నీకేమో టైప్ కేసింగ్ ఎర్రర్స్ వస్తాయి. నంబర్కి స్ట్రింగ్ పెట్టావు అనుకో, తప్పు కదా, పనిచేయదు. అంటే ఎనీ పెడితే వర్క్ అవుద్దన్నారని ఆ క్వశ్చన్ అడిగాను. అంటే కామన్ గా నాట్ షూర్ దట్ విల్ వర్క్ 100%. ఓకే ఓకే. Anyone? Any other questions? Mansa, Harita, Vaishnavi?
No, bro. No questions. So where do we implement this methods logic? Where do we implement writing methods in real time? ఎక్కడ వాడతాం మనం? Shall we see this? Yeah. Okay, right. So I have a test case 01. Okay, statement is telling that login into system, okay, with admin creates, okay, click on register link, third one fill the form, fourth one save the form, fifth one verify user is registered. TC02 is login system with user creates, navigate to profile, third one is verify the user is exist. Okay, so now I have TC1 and TC2 here, two test cases ఉన్నాయి నాకు ఇక్కడ. So among these two test cases, can you guys identify what is common functionalities, what is common steps that are exist between these two test cases? ఈ రెండు టెస్ట్ కేసెస్లో కామన్గా ఏమున్నాయి? లాగిన్, వెరిఫై. Navigate to profile. Okay, I am going to change this by clicking on profile tab. ఇప్పుడు చెప్పండి. సో ఏమేమి కామన్గా ఉన్నాయి? లాగిన్ అండ్ వెరిఫై ఉన్నాయి. బట్ లాగిన్ ఒకటి, వెరిఫై కామన్గా ఉంది. క్లిక్ అంటే ఇక్కడ ఏమి రిజిస్టర్ లింక్ అని ఇచ్చాము, ఇక్కడ ఏమి ఇచ్చాము మనం? ప్రొఫైల్ అని ఇచ్చాము. ఓకే, సో ఎలిమెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి బట్ యాక్షన్ ఒకటే కదా, Yes. రైట్? తర్వాత వెరిఫికేషన్. ఓకే, ఇక్కడ ఏదో ఒక మెసేజ్ వస్తుంది, సమ్ సార్ట్ ఆఫ్ మెసేజ్ వస్తుంది ఇక్కడ వెరిఫై యూజర్ రిజిస్టర్ అయిన తర్వాత. ఇక్కడ కూడా సమ్ ఎలిమెంట్ని వెరిఫై చేయాలి ఇక్కడ కూడా. ఓకే, సో వెరిఫికేషన్ ఇస్ సేమ్. సో నా వాట్ ఐ విల్ డూ హియర్ ఈస్, సో లాగిన్ ఆల్రెడీ రాసేసాం కాబట్టి ఓకే, ఆల్రెడీ రాసేసాం కాబట్టి నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ అసింక్ క్లిక్ ఎలిమెంట్, అసింక్ క్లిక్ ఎలిమెంట్, నాకు ఏమైతే ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ పంపిస్తాను ఇక్కడికి నేను, అంతే కదా, ఇన్పుట్ అదే కదా. ఓకే, ఫర్ నౌ ఐమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ యాజ్ ఎనీ. సో నా వాట్ ఐ విల్ డూ, కన్సోల్ డాట్ లాగ్ క్లికింగ్ ఆన్ ద ఎలిమెంట్. సో మళ్ళీ ఏం చేస్తాను నేను, అసింక్ వెరిఫై ఎలిమెంట్ ఈజ్ ఎగ్జిస్ట్. ఓకే, verifying the element, what are the element that I'm going to send is exist or not. సో ఇప్పుడు నేను మీరు చెప్పినట్టుగా I'll write my different test cases now. See here, how do I write?
I'm going to write tc01, okay, admin dot spec dot ts, okay, import test from @playwright test block admin verification, okay. Now here this is the place I'm going to write let login utils is equal to new login. So await, okay. So I have given some URL to it, and then I'm going to click on the element called as, what is that link? Register link, okay. Then after this again వెరిఫై. I'm going to click on my button called as save button and then verify some message. Let's see. దీన్ని మళ్ళీ మనం రాద్దాం. Similarly, what I'm going to do, I'm going to copy and paste my test case. I'll rename to tc2. ఇది అడ్మిన్ కాదు కదా, ఇది యూజర్ కదా, యూజర్ డాట్ స్పెక్ డాట్ టిఎస్. ఇక్కడ ఏం చేస్తాను నేను, క్లిక్ ఆన్ ప్రొఫైల్ ట్యాబ్, ఓకే, click on summary, verify user exists. See now the same methods, but I'm trying to pass different inputs to validate my test cases. Okay, so now what I'll do, I'll try to execute all the test cases in one go. So how do I execute? npx playwright test, okay. I'll just click on enter. So now all my test cases will get execute parallelly and I'll get the output easily. Now see, I got all my outputs here. So this is how we use or consume methods in our QA automation. మన ఆటోమేషన్ టెస్టింగ్లో మెథడ్స్ని ఈ విధంగా యూటిలైజ్ చేసుకుంటాం. క్లియర్? మన టెస్ట్ కేస్ డిజైన్ అప్పుడు ఈ విధంగా వాడుకుంటాం మనం. ఎనీ క్వశ్చన్స్? కదా ఒకసారి మనం ఎందులో ఏది రాసుకున్నాం ఒకసారి లెఫ్ట్ సైడ్ చూద్దాం కదా ఒకసారి టెస్ట్లో పైన మెథడ్స్లో ఒకసారి. ఏం చేయలే, మనం లాగిన్ మెథడ్స్ అన్ని రాసేసి ఇక్కడ రాశాను అన్నింటినీ. ఓకే, లాంచ్ క్లిక్ మేనేజ్మెంట్, ఓకే ఓకే క్లియరా? ఓకే. ఇందులో ఇది 2 టెస్ట్ కేసెస్ కింద రాసుకున్నాం ఇక్కడ. అడ్మిన్ స్పెక్ అవును, సపరేట్గా రాశాను. ఇక్కడ ఇది ఒక కేసు ఒక ఫైల్లో రాశాను, ఇంకో కేసు ఇంకో ఫైల్లో రాశాను. ఓకే. పైన ఇంకా రాశారు కదా లెఫ్ట్ సైడ్, ఇంకా పైకి వెళ్ళండి లెఫ్ట్ సైడ్ మన అక్కడ పైన. ఇవేం లేదు, ఇది జస్ట్ దీని రిప్లికా పైన వస్తుంది. ఇవన్నీ ఓపెన్ చేసాం కాబట్టి. ఓకే ఓకే. దాని మన ఓపెన్ ఎడిటర్స్ అనేది మనం టచ్ చేయట్లేదు కదా, మనం ఓన్లీ లాగిన్. ఇక్కడ ఏవైతే ఓపెన్ చేస్తావో అక్కడ కనిపిస్తుంది. ఏవైతే ఇక్కడ ఓపెన్ అయి ఉన్నాయో, ఎన్ని ట్యాబ్స్ అయితే ఓపెన్ అయి ఉన్నాయో అవన్నీ ఇక్కడ వస్తాయి. ఓకే ఓకే. ఎనీవన్, ఎనీ క్వశ్చన్స్? అంతా హరిత? గుడ్ బ్రదర్. సో మన మెయిన్ కోడ్ మొత్తం లాగిన్ డీటెయిల్స్ లోనే ఉంటుంది.
రేపు చెప్తాను క్లీన్ కోడ్ ఇప్పుడే చెప్తాను కావాలంటే కన్ఫ్యూజ్ అవుతా నుంచి ఆపాను నేను చెప్పను రేపు చెప్తాను క్లీన్ ఓకే కోడ్ డిజైన్ ప్రిన్సిపల్స్ అని రేపు కొన్ని ఉన్నాయి మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్తాను క్లీన్ కోడ్ ఎలా రాయగలుగుతామని ఓకే ఓకే యా సో దిస్ విల్ టేక్ ఏ బ్రేక్ ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు గో అండ్ డూ హ్యాండ్స్ ఆన్ అండ్ కమ్ బ్యాక్ సో టుమారో విల్ స్టార్ట్ రైటింగ్ స్మాల్ లాజిక్స్ టెక్నికల్ లాజిక్స్ని ఎలా స్టార్ట్ చేస్తాం ఎలా అర్థం చేసుకోగలుగుతాం సో యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ హౌ ఐఎమ్ థింకింగ్ నేను ఎలా అయితే థింక్ చేస్తానో మీరు అలా థింక్ చేయడం స్టార్ట్ చేయాలి రేపటి నుంచి విల్ స్టార్ట్ విత్ జీరో థింగ్స్ బేసిక్ లెవెల్స్ స్టార్ట్ చేద్దాం దెన్ విల్ గో టు ద అడ్వాన్స్ లెవెల్స్ ఓకే 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 యా